ఇప్పుడు సో ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఇది ఈ ఫంక్షన్ యాడ్ ఫంక్షన్ రిటర్న్ నంబర్, రిటర్న్ ఏం చేస్తుంది నంబర్ ప్లస్ సో అడిషన్ ఫంక్షన్ అయిపోయింది. ఇది సబ్స్ట్రాక్షన్ ఫంక్షన్, ఇదేం చేస్తుంది మైనస్ని రిటర్న్ చేస్తూ ఉంది. సో తర్వాత ఇది మల్టిప్లికేషన్ని రిటర్న్ చేస్తూ ఉంది. ఇది ఏదో డివిజన్ని రిటర్న్ చేస్తూ ఉంది. సో నార్మల్గా ఇవన్నీ రిలేటెడ్ టు వన్ ఆబ్జెక్ట్, క్యాలిక్యులేటర్ అనుకున్నాం. సో సబ్స్ట్రాక్షను, అడిషను, మల్టిప్లికేషను, డివిజన్ ఇవన్నీ రిలేటెడ్ టు వన్ సిమిలర్ ఫంక్షనాలిటీ ఉన్న ఆబ్జెక్ట్స్. సో ఒక ఆబ్జెక్ట్ సంబంధించిందే క్యాలిక్యులేటర్. సో మనం ఏం చేయొచ్చు అంటే సో ఇవన్నీ సపరేట్ ఇండిపెండెంట్ కాకుండా ప్యాకేజ్లో రాసుకోవచ్చు. నేను స్టార్ట్ చేసినాను కదా, ప్యాకేజ్లో రాసుకొని ఒక ఆబ్జెక్ట్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా, ప్యాకేజ్ అంటే ఏం లేదు. సో ఒకటే సిమిలర్ ఆబ్జెక్ట్, ఒకే ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఒకటే ఆబ్జెక్ట్లో బైండ్ చేయొచ్చు. సో ఈ ఫంక్షనాలిటీని సపరేట్ అని కాకుండా, సపరేట్ ఆబ్జెక్ట్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ కింద రాసేయచ్చు, ఒకటే దాని కింద ఉండిపోతాయి. సో దానివల్ల యూజ్ ఏమంటే సో అన్నీ సో ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని ఫస్ట్ థింగ్. సెకండ్, ఎగ్జిక్యూషన్ ఫాస్ట్. ఎందుకు ఫాస్ట్ అవుతుందంటే ఏదైనా సరే కోడ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసినావంటే ఏమవుతుంది, సో డైరెక్ట్గా పోయి ఎగ్జిక్యూట్ అయిపోదు. ఆ కోడ్ని తీసుకుని వచ్చి మళ్ళీ కంపైల్ చెక్ చేస్తుంది అది సింటాక్స్ అన్నీ. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో ఒకసారి కంపైల్ చేస్తుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో ఒకసారి కంపైల్ అవుతుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో ఒకసారి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో ఒకసారి అనుకుంటా. అది దీని ప్యాకేజ్లో మొత్తం ఒకే ప్యాకేజ్లో పెట్టేసినామంటే అన్నీ ఒకేసారి కంపైల్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ 4 minutes జరిగింది అనుకో అక్కడ 1 minute అయిపోతుంది. సో లోడింగ్, కంపైలేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎగ్జిక్యూషన్ ఫాస్ట్. సో ఏదన్నా సరే మైగ్రేషన్ చేయాలా, ఈ కోడ్ని తీసుకుని వెళ్ళి వేరే ఇన్స్టెన్స్ వేయాలా, అప్పుడు ఈ 4 times దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. 4 ఇండిపెండెంట్ ఎక్కడుంటాయో ఎత్తుక్కోలేవు, ఏదైనా మిస్ అవ్వచ్చు ఆబ్జెక్ట్స్. అలా కాకుండా అన్నీ ఒకే దాంట్లో పెట్టేసినామంటే ఒకేసారి మైగ్రేట్ చేసేయచ్చు. అర్థమవుతుందా? ఈ 4 ఫంక్షన్ని ఒకటే ఆబ్జెక్ట్ కింద, ప్యాకేజ్ కింద పెట్టేయచ్చు. సో ఇప్పుడు ఏదైనా సిమిలర్ ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఒకే దాంట్లో పెట్టడం. సో రాసే కోడ్ మొత్తం ఒకటే, ఏ లాజిక్ ఎలా రాస్తాం అంతా ఒకటే. బట్ మెయిల్స్ ఓకే రాసే కోడ్ మొత్తం ఒకటే, బట్ ఆ కోడ్ని మనం సపరేట్గా రాసుకుంటాం. సో ప్యాకేజ్ గురించి చదువుకుంటాం ఇప్పుడు. సో ఈ సపరేట్ కాకుండా ప్యాకేజ్, రిలేటెడ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ బైండ్ ఇంటూ సింగిల్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఒకవేళ ఇక్కడ ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నాను అనుకో, యాస్ కింద v_number వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. ఈ వేరియబుల్ నేను వేరే చోట ఎక్కడన్నా కాల్ చేసుకోవాలంటే అవ్వదు. ఎందుకు, దీని స్కోప్ ఎక్కడ దాకా అంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన బిగిన్ ఎండ్ వరకు మాత్రమే ఈ వేరియబుల్ నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ప్యాకేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ నువ్వు ఎక్కడున్నా ఇంకా డైరెక్ట్గా వాడుకోవచ్చు వేరియబుల్స్ లాగా. వేరియబుల్ని అవి తర్వాత చెప్తాను. సో అవన్నీ వీ కెన్ డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్స్, కర్సర్స్, కలెక్షన్స్ ఎక్సెట్రా అన్నీ చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. సో ప్యాకేజ్ క్యాలిక్యులేటర్ అనుకుందాం. సో ఇవి అడిషన్, ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఇదొక ప్రొసీజర్, ఇదొక ప్రొసీజర్. సో ఫంక్షన్స్, ప్రొసీజర్స్ రెండు పెట్టుకోవచ్చు. సో లోన్ ప్యాకేజ్ అనుకుందాము, లోన్ సంబంధించింది ఇది. సో ఇంకొకటి ఏదన్నా సరే చెప్తాను. సో ఇప్పుడు నేను నార్మల్గా పర్చేజ్ ఆర్డర్ అనేది చెప్తాను. నేను పర్చేజ్ ఆర్డర్ ప్యాకేజ్, దానికి సంబంధించిన ఎలా ఉంటాయంటే పర్చేజ్ ఆర్డర్ హెడర్ అనేసి ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ హెడర్ అనేది ఒక ప్రొసీజర్ అనుకున్నాం. పర్చేజ్ ఆర్డర్ లైన్
పర్చేస్ ఆర్డర్ లైన్ ఎక్కడున్నా సరే ఈ హెడర్ లైన్ అంటే ఏంటంటే, సో నార్మల్గా ఒక ఆర్డర్ అమెజాన్ మీరు యూజ్ చేసి ఉంటారు, ఓకేనా, అమెజాన్ ఒకటి యూజ్ చేసి ఉంటారు మీరు. సో ఏదన్నా ఆర్డర్ చేసి ఉంటారు, ఏం ఆర్డర్ చేస్తారు నార్మల్గా, ఒక హెడ్ ఫోను, ఒక మొబైల్, ఒక పౌచ్ యాడ్ చేసినారు. ఏమి కొన్నారంటే మీరు మొబైల్ కొన్నారు, హెడ్ ఫోన్ కొన్నారు, హెడ్ ఫోను, తర్వాత ఇంకేంది పౌచ్ కొన్నారు. ఇంకేదైనా సరే నార్మల్గా మనం వారంటీ కోసం ఎక్స్ట్రా పే చేసి ఉంటాం, అది కూడా పర్చేజ్ అనుకుందాం. ఏదది ఇన్సూరెన్స్ ఈ 4 కొంటారు మీరు, 4 ఐటమ్స్ కొంటారు సింగిల్ ఆర్డర్ కింద, ఓకేనా. సింగిల్ ఆర్డర్లో 4 కొంటారు అనుకో, ఆర్డర్ నంబరు ఏముంటుందంటే పర్చేజ్ ఆర్డర్ నెంబర్ అనుకున్నాం. ఇది పర్చేజ్ ఆర్డర్ నంబర్ ఏదో 1 2 3 4 5 6 అనుకుంటే, ఈ ఆర్డర్ కింద మీరు 4 లైన్స్ కొన్నట్టు, అర్థమవుతుందా? ఒక ఆర్డర్ కింద 4 లైన్స్. 4 లైన్స్ అంటే ఏం లేదు, 4 ఐటమ్స్ కొన్నారని. ఈచ్ ఐటమ్ మొబైల్ నెంబరు ఒక ఐటము, హెడ్ ఫోను ఇంకో ఐటము, పౌచ్ ఇంకో ఐటము, ఇన్సూరెన్స్. సో నార్మల్గా ఏం జరుగుతుందంటే ఈ హెడర్ డీటెయిల్స్ అన్నీ ఒక టేబుల్లో ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక టేబుల్లో ఉంటాయి. సో దీనికి ఏంది రిలేషన్షిప్ అంటే ఆర్డర్ నంబర్, నార్మల్గా అలానే ఉంటుంది. ఆర్డర్ నంబర్ ఒక ఆర్డర్ కింద 4 ఐటమ్స్, అర్థమైందా? హెడర్ అంటే ఎక్కడన్నా సరే హెడర్ లైన్స్ అంటే ఇదే దాని మీనింగ్, అర్థమైందా? ఒక హెడర్ ఒక లైన్. సో పేషెంట్ హాస్పిటల్కి పోయినాం అనుకో, పేషెంట్ డీటెయిల్స్ అన్నీ ఒక టేబుల్లో ఉంటాయి, వాళ్ళు చేసిన టెస్టులు ఒక టేబుల్లో ఉంటాయి, వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్ మొత్తం ఒక డీటెయిల్స్లో ఉంటాయి, ఇవన్నీ పేమెంట్ అంతా ఒక డీటెయిల్స్లో ఉంటుంది అనుకో. సో ఇవి ఎలా పెడుతుంది, పేషెంట్ ఐడి ఉంటుంది ప్రతి టేబుల్లో, పేషెంట్ ఐడి తీసుకుని వెళ్ళి పేషెంట్ టేబుల్లో వచ్చి సెర్చ్ చేసినామంటే ఏ పేషెంట్ సంబంధించిన ఐడి అంటే ఈ బిల్స్, ఏ పేషెంట్ సంబంధించినవి మన రిపోర్ట్స్ ఈజీ తెలిసిపోతుంది. సో ఇవి మనం నేర్చుకోవాలన్నమాట. సో నార్మల్గా ఇలాంటివి సపరేట్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఒక టేబుల్ లోడ్ చేసేదానికి ఒక ప్రొసీజర్ అట్లా. సో పర్చేస్ ఆర్డర్, హెడర్స్, లైన్స్, సో డిస్ట్రిబ్యూషన్స్, పేమెంట్స్ ఏదన్నా ఉంటే అదొకటి ప్రొసీజర్స్. సో ఈ 2 రిలేటెడ్ టు పర్చేస్ ఆర్డర్ అనుకుంటే ఈ 2ని తీసుకొని ఒక ప్యాకేజ్లో పెట్టుకోవచ్చు. అర్థమైందా? ప్యాకేజ్ అంటే పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. సో రిలేటెడ్ ప్రొసీజర్స్ని ఫంక్షన్ తీసుకుని వచ్చి ఒక ప్యాకేజ్ కింద పెట్టడం, ఒక ప్యాకేజ్లో మల్టిపుల్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్. సో ఇంపార్టెంట్ టాపిక్ ప్యాకేజ్. సో ఎక్కువగా మనం ప్యాకేజెస్ రాస్తాము, ప్రొసీజర్స్ రాస్తాము. సో ప్రొసీజర్స్ని ఎక్కువ ప్రొసీజర్స్ ఉన్నాయనుకో రిలేటెడ్గా ఒక ప్యాకేజ్ లెవెల్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే నార్మల్గా 2 పార్ట్స్ ఉంటుంది, ఒకటే ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ 2 పార్ట్స్లో ఉంటుంది, ఓకేనా. ఒకటి ప్యాకేజ్ స్పెసిఫికేషన్, సెకండ్ ఏమంటే ప్యాకేజ్ బాడీ. ఒక ప్యాకేజ్ ఉంది అంటే 2 పార్ట్స్ ఉంటుంది, ప్యాకేజ్ స్పెసిఫికేషన్, ప్యాకేజ్ బాడీ. ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అంటే ఏమంటే ఈ ప్యాకేజ్లో ఎన్ని ప్రొసీజర్స్ యూస్ చేస్తున్నాము గ్లోబల్గా, ఓకేనా. ఈ ప్యాకేజ్లో ఎన్ని ప్రొసీజర్స్, ఫంక్షన్స్ యూస్ చేస్తున్నామో అన్నీ ఇక్కడ డిక్లేర్ చేయాలి, అంతే, డిక్లరేషన్ అంతే, మన కోడ్ ఏం రాయం ఇక్కడ. సో నేను ఈ విధంగా ఒక 4 అడిషన్ ఫంక్షన్ రాస్తున్నాను, సబ్ట్రాక్షన్ ఫంక్షన్, మల్టిప్లికేషన్ ఫంక్షన్, ఇంకా డివిజన్ అనుకుందాం. సో వీటిని ఏం చేయాలా, వీటిని ఎగ్జిక్యూట్ చేయాలి నేను అనుకుంటా. దీన్ని ఏమంటారంటే వీటిని ఏం చేయాలంటే స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేయాలి. సో దాని తర్వాత ప్యాకేజ్ బాడీలో ఒక్కొక్క దానికి సంబంధించిన లాజిక్ మొత్తం అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఎట్లా రాస్తామో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 4 ఉన్నాయి ప్రొసీజర్స్. ఏ ప్రొసీజర్స్ అవి? ఫంక్షన్స్. సో ఇవి స్టాండ్ అలోన్ ప్రొసీజర్స్ అన్నా, ఇవి స్టాండ్ అలోన్ ప్రొసీజర్స్, స్టోర్ ప్రొసీజర్స్ ఒకటి, ఓకేనా. స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇండివిజువల్ ఒక ప్రొసీజర్ని అలా అంటారు అనమాట, లైట్.
సో దీన్ని నేను ప్యాకేజ్ లోపల కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ప్యాకేజ్ లోపల కన్వర్ట్ చేయాలి. ప్యాకేజ్ ఒక ఆబ్జెక్టే కాబట్టి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. ప్యాకేజ్ నేమ్ క్యాల్కులేటర్ CILC_PKG యాజ్ ఎండ్ క్యాల్సి. ఇది రాయాల్సిన పని లేదు. సో మన ప్రొసీజర్స్ కూడా రాసుకోవచ్చు కావాలంటే. ఫంక్షన్ రాసిన కదా ఎండ్ ఇలా రాసుకోవచ్చు, రాయకపోయినా కూడా ఏం పర్లేదు. సో నార్మల్గా ఎందుకు రాస్తామంటే ఇక్కడ ఎండ్ దేనికి సంబంధించింది ఎండ్ అని చెప్పేదానికి ఎండ్ అలా రాస్తాం. అది రాయకపోయినా నో ప్రాబ్లం. ప్రొసీజర్స్లో కూడా లాస్ట్లో ఎండ్ తర్వాత ప్రొసీజర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎండ్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చిన. సో దీనిలో బిగిన్ ఉండదు. ఓకేనా, ప్యాకేజ్కి బిగిన్ ఉండదు, ప్రొసీజర్కి ఉంటుంది మళ్ళీ లోపల. సో ఇప్పుడు నేను ఈ ప్యాకేజ్లో నేను ఎన్ని రాయాలనుకుంటున్నాను, నేను ఫంక్షన్స్ 4 ఫంక్షన్స్. సో ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అంటారు దీన్ని. ప్యాకేజ్ స్పెసిఫికేషన్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ పెడితే స్పెసిఫికేషన్. బాడీ రాయాలంటే ప్యాకేజ్ తర్వాత బాడీ అని రాయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తాను, స్పెసిఫికేషన్ రాస్తాను. స్పెసిఫికేషన్లో ఏముంటాయంటే అన్ని ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్ ఏదైనా గ్లోబల్గా మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ ఇక్కడ మనం వాడుకోవాలి, డిక్లేర్ చేయాలి. సో ఎన్ని ఫంక్షన్స్ రాయాలి నేను, 4 ఫంక్షన్స్. ఏదది, సో ఫంక్షన్ నేమ్ అప్ టు యాస్ కంటే ముందు రాక ఈ ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ అయింది, సెమీకోలన్ అయిపోయింది. ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ అంటే పారామీటర్స్, రిటర్న్ నంబర్. కింద కూడా రాసుకోవచ్చు, నేను రాయలా. సో జస్ట్ డిక్లరేషన్. ఇక్కడ మళ్ళీ కింద ముందర క్రియేట్ ఆర్ రీప్లేస్ రాయకూడదు. ఆల్రెడీ ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ లోపల రాస్తున్నాం. అది క్రియేట్ ఆర్ రీప్లేస్ ఎందుకు, ఆ నేమ్తో డేటాబేస్లో క్రియేట్ చేసేదానికే క్రియేట్ ఆర్ రీప్లేస్. సో మనం ఇక్కడ ఇదేంతో క్రియేట్ చేస్తున్నాం అంటే ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, రిటర్న్ నంబర్. దాని కింద ఏది ఉంది ఇంకా మళ్ళీ ఇంకొకటి జస్ట్ డిక్లరేషన్ అంతే, నంబర్. ఇది సబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్. ఓకే, ఎన్ని కావాలంటే అన్ని ప్రొసీజర్స్. ఫంక్షన్ కావాలంటే ఫంక్షన్, ప్రొసీజర్ కావాలంటే ప్రొసీజర్స్. సో తర్వాత నెక్స్ట్ ఇంకేం ఫంక్షన్ ఉంది అక్కడ. సో ఇది ఇలా ఉంది. అన్ని ప్రొసీజర్స్, అన్ని ఫంక్షన్సే ఉన్నాయి ఇక్కడ. ఏదైనా ఒక దాన్ని మనం ప్రొసీజర్ కన్వర్ట్ చేస్తాము. దీన్ని డివిజన్ని ప్రొసీజర్ కన్వర్ట్ చేస్తాం. ఇది ఎలా రాయాలా, జస్ట్ ప్రొసీజర్. సో ఇది రిటర్న్ ఉండదు ప్రొసీజర్కి, అంతే. ప్రొసీజర్ రాసేటప్పుడు ప్రొసీజర్ని పారామీటర్స్, సెమీకోలన్, అంతే. ఇది డిక్లేర్ అయిపోయినట్టు. సో ఈ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ నేను కంపైల్ చేయాలి. ప్యాకేజ్ స్పెసిఫికేషన్ కంపైల్ అయిపోయింది. ఆ తర్వాత 1 ప్యాకేజ్ ఆల్ గ్లోబల్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్ ఎక్సెట్రా డిక్లేర్ హియర్. సో వీ కెన్ ఎగ్జిక్యూట్ దీస్ ఫంక్షన్స్ ఆర్ ప్రొసీజర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ప్యాకేజ్. ఓకేనా, అవుట్ సైడ్ ప్యాకేజ్ తర్వాత అంటే బయట వేటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే దీనిలో స్పెసిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ని, ఆ ప్రొసీజర్స్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అదేంటి తర్వాత మాట్లాడుకుందాం. సో ఎలా క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ యాజ్ ప్రొసీజర్ నేమ్, ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, సెమీకోలన్. ప్రొసీజర్ ఉంటే ఇంకోటి ప్రొసీజర్ నేమ్ టు పారామీటర్స్ లిస్ట్, సెమీకోలన్. ఫంక్షన్ అయితే ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, రిటర్న్ డేటా టైప్. ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, రిటర్న్ డేటా టైప్. నార్మల్ వేరియబుల్ ఉన్నాయనుకో, వేరియబుల్ నేమ్, డేటా టైప్ ఇక్కడ డిక్లేర్ చేసేయచ్చు. మనం ఏ విధంగా ఫంక్షన్స్లో, ప్రొసీజర్స్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. కర్సర్ నేమ్ మేము చూసినాం కదా, దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. టైప్ ఏదైనా ఉంటే టైప్ అది ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. ఎండ్ ప్యాకేజ్ నేమ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అన్నప్పుడు నేను ఈ సింబల్ పెడతా. సో ఇది మ్యాండేటరీ కాదు. ఓకేనా, ప్యాకేజ్ బాడీ, ప్రొసీజర్ ఫంక్షన్ లాజిక్ ఇంప్లిమెంట్ హియర్ అండ్ లాజిక్ ఆర్ ఫంక్షన్ లాజిక్ మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, ఫస్ట్ లోకల్ ప్రొసీజర్, ఆ తర్వాత చూద్దాం. సో దీని బాడీ నేను రాయాలా. ఓకేనా, బాడీ రాయాలంటే ఏం చేయాలా, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఇంకో ట్యాబ్ తీసుకుంటాం. క్రియేట్ ఆర్
రీప్లేస్ ప్యాకేజ్ బాడీ రాయాలంటే బాడీ కమాండ్, బాడీ ఆ ప్యాకేజ్ నేమ్ ఏంది సేమ్ నేమ్ ఉండాలి, వేరేది ఉండకూడదు. క్యాలిక్యులేటర్ తర్వాత మళ్ళీ యాజ్ ఎండ్, దీనికి బిగిన్ ఉండదు, ప్యాకేజ్కి బిగిన్ ఉండదు, ఎక్కడ ఉండదు. ప్యాకేజ్ బాడీలో కూడా బిగిన్ ఉండదు, స్పెసిఫికేషన్ కూడా బిగిన్ ఉండదు. సో బిగిన్ ఉన్నప్పుడు లాజిక్ ఉండాలి. మన ఏమో ప్యాకేజ్ కోసం లాజిక్ ఏం రాయడంలే, ప్యాకేజ్ లోపల ఫంక్షన్స్కి ప్రొసీజర్స్కి లాజిక్ రాస్తున్నది. ప్యాకేజ్ ఏం చేస్తుంది, ప్రొసీజర్స్ని ఒక చోట పెడతా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలా, ఈ ఫంక్షన్ లాజిక్ రాయాలి, ఒక్కొక్కటి తీసుకుందాం. సో ఈ ఫంక్షన్ లాజిక్ ఎలా రాయాలా, సెమీకోలన్ తీసేసి ఇంక యాజ్ బిగిన్ ఇంకెండ్, మీరంతా ఇంక నేర్చుకున్నారే అంతా ఇంక ఇక్కడ రాసేయడమే, అర్థమైందా. సో ఏం చేయాలా, ఎలానా సరే v_, నంబర్ ఒకటి తీసుకున్నామా, నంబర్ వేరియబుల్, ఇదేంది ఇది ఈక్వల్ టు ఏంది అడిషన్ కాబట్టి లాజిక్ ఏంది ప్లస్ చేయాలి అంతే. నంబర్ 2 ఫంక్షన్ కాబట్టి ఏం చేయాలా, వాల్యూని రిటర్న్ చేయాలా. ఎక్కడుంది రిజల్ట్, v_, నమ్లో ఉంది. ఫంక్షన్ అయిపోయింది. సో ఫంక్షన్ ఎండ్ తర్వాత ఇలా పెట్టినా కూడా ఓకే, బట్ లేదు నేను మల్టిపుల్ ఫంక్షన్స్ రాస్తాను కాబట్టి ఎండ్ తర్వాత స్పేస్ ఇచ్చి ఎండ్, దేనికి సంబంధించిన ఎండ్ అనేది అర్థమవుతుంది. సో ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ అయింది. సో ప్రొసీజర్లో అంటే స్పెసిఫికేషన్లో ఉన్న అన్ని లాజిక్ రాసేదాకా కంపైల్ చేయకూడదు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది, ఇది దీని కిందనో పైన ఎక్కడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, పైన కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేసినాను, సెమీకోలన్ తీసేసినాను, యాజ్ దీనికి బిగిన్ ఎండ్. ఈ బిగిన్ ఎండ్ దేనికి సంబంధించింది, ఈ ఫంక్షన్కి సంబంధించింది. ఈ బిగిన్ ఎండ్ ఈ ఫంక్షన్కి సంబంధించింది, ఓకేనా. సో మళ్ళీ సేమ్ వేరియబుల్ కావాలంటే వేరియబుల్ v_, నంబర్, ఓకే ఏంటది v_, num కోలన్ ఈక్వల్ టు p_, నంబర్ 1 మైనస్ p_, నంబర్ 2, సబ్స్ట్రాక్షన్ కాబట్టి p_, నంబర్ 1. రిజల్ట్ ఎక్కడ ఉంటుంది, v_, numలో, రిటర్న్ v_, num. అయిపోయింది సెకండ్ ఫంక్షన్ లాజిక్ ఇంప్లిమెంటెడ్. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఏముంది, ఇది సెమీకోలన్ తీసి యాజ్ బిగిన్ ఎండ్, బిగిన్ ఎండ్. సో దీని లాజిక్ ఏంది, ఇంటూ చేయాలి, v_, నంబర్ v_, num కోలన్ ఈక్వల్ టు ఎంత p_, num1 ఇంటూ p_, num2. ఏం చేయాలా, రిటర్న్ v_, num. అర్థమవుతుందా గౌతమ్, నాగా అర్థమవుతుందా. సో ప్రొసీజర్ నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ప్రొసీజర్ని కాపీ చేసి సో ప్రొసీజర్కి రిటర్న్ ఏమి ఉండదు, సెమీకోలన్ తీసి డైరెక్ట్ యాజ్ బిగిన్ ఎండ్. సో ఇక్కడ వేరియబుల్ కావాలనుకుంటే v_, నంబర్ v_, num కోలన్ ఈక్వల్ టు ఏంటది p_, num1 డివైడెడ్ బై p_, num2. రిటర్న్ v_, రిటర్న్ చేయాల్సిన పని, రిటర్న్ నేను ఇది ఫంక్షన్ అనుకుని రాస్తున్నా, ఇది ప్రొసీజర్ జస్ట్ ప్రింట్ చేస్తాం అంతే. అవుట్పుట్ డాట్ పుట్ లైన్ ఏంది రిజల్ట్ పైప్ ఆపరేటర్ v_, num. అయిపోయింది. సో ఇక్కడ ఎండ్ పెట్టినాము, దేనికి సంబంధించి ఎండ్ దానికి పెట్టేద్దాం. ఈ ఎండ్ యాడ్కి సంబంధించింది, ఈ ఎండ్ దీనికి సంబంధించింది, మల్టిప్లికేషన్కి సంబంధించింది ఎండ్ ఇది. సో డివిజన్కి సంబంధించిన ఎండ్ ఇక్కడ ఉంది. ఈ ఎండ్ దేనికి సంబంధించింది, ప్యాకేజీకి సంబంధించింది. అయిపోయింది, నేను కంపైల్ చేస్తున్నా, నో ఎర్రర్స్.
ఎర్రర్స్ ఏం రాలా. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలా? ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను? దీనైతే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు, ఎట్టైనా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. సో ఒకసారి సెలెక్ట్ 5,7 ఫ్రమ్ డ్యూయల్ ఎంత 12. ఇది డైరెక్ట్ ప్రొసీజర్ అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేసినాం. అర్థమవుతుందా? ఇది ప్రొసీజర్ కాబట్టి ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్గానే ఇలా ఎగ్జిక్యూట్ చేసినాం. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది డైరెక్ట్గా లేదు. ఎక్కడుంది? ఇది ప్యాకేజ్ లోపల ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే ప్యాకేజ్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్, ప్యాకేజ్ నేమ్ డాట్ ప్రొసీజర్ నేమ్. సో ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది? సెలెక్టెడ్ ప్యాకేజ్ నేమ్ ఏంది? క్యాలిక్యులేటర్ పీకేజీ డాట్. ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు. 10,12 ఫ్రమ్ డ్యూయల్. ప్యాకేజ్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఎంత? 22. అర్థమైందా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ప్యాకేజ్ డాట్ ప్రొసీజర్. సో రెగ్యులర్గా మనం వాడుతున్నాం. ప్యాకేజ్లో ఉన్న ప్రొసీజర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? మీరు ఈ ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ ఉంది కదా, ఎక్కడుంది? ఇది ప్రొసీజర్. ఇది డివిజన్ అనేది ప్రొసీజర్. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో క్యాలిక్యులేటర్ ప్యాకేజ్ డాట్ ప్రొసీజర్ ఏంటది? div f బ్రాకెట్లో 2 పారామీటర్స్ 10,5 ఫ్రమ్ డ్యూయల్. ఫ్రమ్ పెట్టలేదా? ఓకే మైండ్ దొరికేసిందా? ఓకే నా బ్లాక్ కంప్లీటెడ్. ఎందుకు రాలా? సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ లేదు. రిజల్ట్ 2 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రిజల్ట్ 2. సో మనం రెగ్యులర్గా వాడుతున్నది ప్యాకేజ్ లోపల ప్రొసీజర్ ఏంది? dbms_output ప్యాకేజ్ డాట్ అవుట్పుట్ అనేది ప్రొసీజర్. dbms_output అనే ప్యాకేజ్ లోపల put_line అనేది ఒక ప్రొసీజర్. రెగ్యులర్గా వాడుతున్నాం మనం. అర్థమైందా? సో అట్లా దీన్ని నార్మల్గా ప్రొసీజర్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా? బిగిన్ ఎండ్. అర్థమైందా? ఫంక్షన్ని డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ అంటే ఇంతకుముందు ఎలా యూజ్ చేసినాం అలాగనే, బట్ ప్యాకేజ్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్. క్లియర్? ఇక్కడ దాకా క్లియర్ నాగా అన్న? క్లియర్ అన్న. ఓకే. సో ఇక్కడతో ప్యాకేజ్ అయిపోలేదు. సో ఏవైతే ఫంక్షన్స్ ప్రొసీజర్స్ మనం స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేసినామో వాటినే ఎగ్జిక్యూట్ చేస్తాం మనం అన్నాం ఇక్కడ. సో ఏం చెప్పినానంటే ఇక్కడ, సో ప్రొసీజర్ లాజిక్ ఇంప్లిమెంటెడ్ హియర్ అండ్ లాజిక్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ హియర్ అండ్ ఓకే అక్కడ ఇక్కడ రాయలేదు నేను అదే ఓకే రాసినాను అక్కడ. వీ కెన్ ఎగ్జిక్యూట్ దీస్ ఫంక్షన్స్ ఆర్ ప్రొసీజర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెట్టిన ఫంక్షన్స్ ప్రొసీజర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాము అని చెప్పినాము. అవి మాత్రమే అన్నామంటే ఇంకెక్కడన్నా రాస్తామా అంటే ఎస్ రాస్తాము. ఎక్కడ రాస్తామంటే బాడీలో మాత్రమే రాస్తాం. బాడీలో మాత్రమే ఉంటే అవి లోకల్ ప్రొసీజర్స్, లోకల్ ఫంక్షన్స్, లోకల్ వేరియబుల్స్. ఓకేనా? లోకల్ ప్రొసీజర్స్ ఎందుకు వాడతాము? దీని లోపల ఏదైనా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది, దీనిలో మాత్రమే కాల్ చేయొచ్చు. నేను ఇక్కడ రాసినాను అనుకో ఫంక్షన్, ప్రైవేట్ ఫంక్షన్ అనుకున్నాను, నేను అడిషనల్ ఎఫ్ అనుకున్నాను అనుకో, అడిషనల్ ఎఫ్ వద్దు, ఇంకోటి ఏదైనా యాడ్ చేస్తాను. ఏది నార్మల్గా ఇంతకుముందు చేసింది ఏబిఎస్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నెగిటివ్ లేకుండా ఓన్లీ డిఫరెన్స్ రావాలి, జస్ట్ ఒక ఫంక్షన్. ఇదేం చేస్తాను చూద్దాం. లేదు నేను రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాను, రిజల్ట్ని ప్రింట్ చేసేదానికి ఒక ప్రొసీజర్ నేను ఒక కాల్ చేసుకుంటాను. ప్రొసీజర్
ప్రొసీజర్. ఏం ప్రొసీజర్ ఇది? ప్రింట్ ప్రొసీజర్. ఏం ప్రింట్ చేస్తుంది? p_text ఇన్ varchar2 యాజ్ begin end ఇది అనుకున్నాం. ఎండ్ ప్రొసీజర్ నేమ్. సో ఈ ప్రొసీజర్ ఏం ప్రింట్ చేస్తుంది అంటే జస్ట్ నువ్వు పాస్ చేసింది ప్రింట్ చేస్తుంది. dbms_output.put_line ఏం ప్రింట్ చేస్తుంది? టెక్స్ట్ని ప్రింట్ చేస్తుంది. p_text. నువ్వు ఏదైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పాస్ చేస్తావో దాన్ని జస్ట్ ప్రింట్ చేస్తుంది. దానికంటే ముందు కావాలంటే కొంచెం సింబాలిక్గా ఏదైనా పెట్టుకో. సింగిల్ కోడ్స్లో హైఫన్ స్టార్స్ హైఫన్ ఓకేనా? సో ఇదేం చేస్తుంది? ఈ ప్రొసీజర్ ఈ 3 లైన్లు ప్రింట్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ నేను కంపైల్ చేస్తున్నాను. కంపైల్ అయిపోయింది. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ అవ్వదు. ఇక్కడ బిగిన్ ఎండ్ ఈ ప్యాకేజ్లో మీద ఉండేది. అది క్యాలిక్యులేటర్ లోపల ఉంది. ప్యాకేజ్ డాట్ ఏంటది? ప్రింట్ p. హలో ఒక 1 పారామీటర్ ఉంది కదా, దానికి ఒక పారామీటర్ ఉంది, టెక్స్ట్ పారామీటర్ ప్రింట్ p. నేను ప్యాకేజ్ లోపల ఉంది. ఏమంటుంది అది? మస్ట్ బి డిక్లేర్డ్. కాంపోనెంట్ మస్ట్ బి డిక్లేర్డ్. అదే నేను దీన్ని పాస్ చేసిన అనుకో div_f అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనికి 2 నంబర్ పారామీటర్స్ ఉన్నాయి, 5, 2 ఏదో ఒకటి. ఏమొచ్చింది అవుట్పుట్? 2.5. ఎందుకు వచ్చింది అంటే ఈ div_f స్పెసిఫికేషన్లో ఉంది. div_f స్పెసిఫికేషన్లో ఉంది, అది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ప్రింట్ p అనేది స్పెసిఫికేషన్ లేదు, అది ఎగ్జిక్యూట్ అవ్వాలా. లేకుండా మనం ఇక్కడ ఎందుకు వాడినాము అంటే, సో దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేసుకోవచ్చు అంటే దానికన్నా ఉండే ఏ ఫంక్షన్లో అయినా సరే మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే నేను ఇక్కడ దీన్ని కాల్ చేస్తాను. ఇక్కడ రిటర్న్ కంటే తర్వాత ఏం పెట్టకూడదు. లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ ఉండాలి, ఆ తర్వాత ఏమి ఉండదు. నేను దీన్ని ప్రెజెంట్ కాల్ చేస్తున్నాను. ఏది? కంప్లీటెడ్. ఓకే, కంప్లీటెడ్. ఓకే, ఇది స్టార్టెడ్. ఏమవుతుంది తెలుసా? అదే ఫస్ట్ printf ఏం చేస్తుంది అంటే ఈ స్టార్ ప్రింట్ చేసి స్టార్టెడ్ వల్ల ఇక్కడ స్టార్స్ అయిపోయింది. తర్వాత ఇది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఇది వేస్తుంది. ఇదంతా ఎగ్జిక్యూట్ చేసుకుని వస్తుంది. కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేసుకోవచ్చు అంటే దాని తర్వాత ఉన్న ఏ ఫంక్షన్లో అయినా సరే, ఏ ప్రొసీజర్లో అయినా సరే దీన్ని నేను కాల్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ లోపల కాల్ చేయాలంటే ఇక్కడ నేనేం చేస్తాను? printf స్టార్టెడ్. దీని తర్వాత ఇక్కడ కంప్లీటెడ్. అర్థమవుతుందా? ఈ ప్రొసీజర్ని నేను కింద ఉన్న ఏ ఫంక్షన్లో అయినా సరే, ప్రొసీజర్లో అయినా సరే కాల్ చేసుకోవచ్చు. అంతేగాని దీన్ని నేను బయట నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోలేను. దీన్ని ఏమంటారంటే లోకల్ ఫంక్షన్, లోకల్ ప్రొసీజర్స్ అంటారు. లోకల్ ప్రొసీజర్స్. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, ప్యాకేజ్ బాడీలో ఏది ఉన్నా కానీ దాంట్లో ఇదేంటన్నా సరే కాల్ చేయొచ్చు. ఇంకో రూల్ కూడా ఉంది, అది చెప్తాను. సో ఇప్పుడు నేను దేని ఎగ్జిక్యూట్ చేయాలి? ఇప్పుడు నేను యాడ్ ఎఫ్ దాన్ని డిక్లేర్ బిగిన్ ఎండ్ రిజల్ట్ v_res నంబర్. ఏం చేయాలో అది ఫంక్షన్ కాబట్టి v_resultకే అసైన్ చేయాలా. ఏం ప్యాకేజ్ అది? క్యాల్సీ పీకేజీ డాట్ యాడ్_f. దానికి 2 పారామీటర్స్ ఉన్నాయి, 5, 6 ఏదో నంబరు. దాన్ని నేను ప్రింట్ చేయాలా. dbms_output.put_line ఏం ప్రింట్ చేయాలి మనం?
రిజల్ట్ని ప్రింట్ చేస్తాను. అక్కడ రిజల్ట్ వచ్చి ఉంటుంది. ఎలా వచ్చింది అది? స్టార్ 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 స్టార్టెడ్ స్టార్ 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 కంప్లీటెడ్ స్టార్ స్టార్ స్టార్. సో డీబగ్గింగ్ ఇదే చేస్తాం మనం. డీబగ్గింగ్ చోట ఇదే యూజ్ చేస్తాం. ఒకవేళ దీంట్లో ఏదైనా టేబుల్ ఇన్సర్ట్ చేస్తామంటే ఖచ్చితంగా దీనికి ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్ రాయాలి. ఓకేనా? ఇదే ప్రింట్ డీబగ్ ఉన్నిందనుకో, డీబగ్ని ఈ విధంగానే మల్టిపుల్ ప్లేసెస్లో కాల్ చేస్తాము. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్ అని ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే కింద మనం అవసరాన్ని బట్టి రోల్ బ్యాక్ చేసుకుంటాం. రోల్ బ్యాక్ చేసుకుంటే ఇది రోల్ బ్యాక్ అవ్వకూడదు. డీబగ్గింగ్ చేస్తూ ఉంటాం మనం. ఏ లొకేషన్ ఉన్నదనేది ట్రాక్ అవ్వాలి. అది రోల్ బ్యాక్ అవ్వకూడదు. కిందకు మాత్రమే రోల్ బ్యాక్. మీకు తెలియదు లేదు ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్ అంటే. సో తర్వాత అది వచ్చినప్పుడు చెప్తాను. సో లోకల్ ప్రొసీజర్ ఇది. ఇదే విధంగా లోకల్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవాలి. లోకల్ ఫంక్షన్ అంటే ఏంది? వీ హ్యావ్ నాట్ డిక్లేర్డ్ దట్ ఫంక్షన్ ఇన్సైడ్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో మనం డిక్లేర్ చేయకపోతే అటువంటి ఫంక్షన్ని లోకల్ ఫంక్షన్ అంటారు. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, ఈ ప్రొసీజర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామో దానికంటే ముందే ఉండాలి. నేను ప్రింట్ ఎఫ్ని నేను అడిషన్లో కాల్ చేస్తున్నాను కాబట్టి దానికంటే ముందే అది ఉండాలా. అర్థమైందా? ఆల్ లోకల్. ఇక్కడ ఏంది రోల్ బ్యాక్ కమిట్ అయింది? నేను ఎక్కడైనా డిఎంఎల్ ఆపరేషన్ యూజ్ చేస్తాను ఇట. అసలు నీకు రోల్ బ్యాక్ ఎందుకు వచ్చింది ఇక్కడ టాపిక్? అది నేను చెప్తే అది ఇన్సర్ట్ కమాండ్ ఉంటే నీకు రోల్ బ్యాక్ కావాలన్నా కమిట్ కావాలన్నా. సో ఇప్పుడు అది టీసీఎల్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేయాలా? ఇన్సర్ట్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఉంటే కమిట్ రోల్ బ్యాక్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు డిఎంఎల్ ఆపరేషన్ మనం యూజ్ చేయలేదు, దానికి ఏం పని ఉంది అంత మనకు? అప్పుడు ప్రాగ్మా ఆటోనమస్ ట్రాన్సాక్షన్ లోపల ఏం చేస్తాం మనం? ఇన్సర్ట్ చేయాలా? మనకు సేవ్ కావాలా? రికార్డు సేవ్ చేయాలంటే రోల్ బ్యాక్ చేయాలన్నా కమిట్ చేయాలన్నా? మనం ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చినాము, ఎక్కడెక్కడ తిరిగినాము ట్రాక్ చేయడమే లాగు. ఏ ప్రొసీజర్ నుంచి ఎట్ట పోయినాము, ఏ ప్రొసీజర్ నుంచి ఎట్ట వచ్చినాము అని కనుక్కునేది మనం డీబగ్గింగ్ చేసిన రికార్డు నీకు కమిట్ అవ్వాలన్నా రోల్ బ్యాక్ అవ్వాలన్నా? సో ఎట్ట పోయినాం అనేది ట్రాక్ చేయాలనుకుంటే కమిట్ చేయాలి. ఓకేనా? ఎట్ నుంచి వెళ్ళింది కమిట్ చేయాలి. సో కమిట్ ఎక్కడ చేయాలా, రోల్ బ్యాక్ ఎక్కడ చేయాలా అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ మనం ఎక్కడ డిఎంఎల్ ఆపరేషన్ చేయాలి. కమిట్ ఎందుకు, రోల్ బ్యాక్ ఎందుకు? మనకు కమిట్ రోల్ బ్యాక్ ఎప్పుడైనా డిఎంఎల్ ఆపరేషన్ జరిగినప్పుడే యూజ్ చేయాలి. అన్నెసెసరీగా మనకు ఎందుకు అది అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటే లోకల్ ప్రొసీజర్ ఇక్కడ ఉంది. నేను దాన్ని ఎక్కడి నుంచి కాల్ చేసినాను? దాని కింద ఉన్న ఫంక్షన్లు యూజ్ చేసినాను. సో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ప్రింట్ పి అన్నది ఎక్కడ ఉండాలా? పైనే ఉండాలా. దానికంటే పైనే ఉండాలా. టాప్ డౌన్ అప్రోచ్ మన ప్రోగ్రామింగ్ మొత్తం. సో నేను తీసుకొని వెళ్ళి కంట్రోల్ ఎక్స్ పెట్టినాను. సో ఇక్కడ నేను మధ్యలో ఆడనే పెడతా. సో ఇంకో చోట కాల్ చేసినాను కదా, దానిపైన పెడతా. సో ఇప్పుడు మనకు ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది? ప్రింట్ బి నాట్ డిక్లేర్డ్ ఇన్ ద స్కోప్. అంటే ప్రింట్ పి కోడ్ ఉంది, బట్ ఎక్కడుంది అది? సో ఇక్కడ నేను ప్రింట్ పి కాల్ చేస్తున్నాను. ప్రింట్ పి కాల్ చేసేటప్పుడు పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు కంపైల్ చేసి ట్రై చేసినప్పుడు ప్రింట్ పి దొరకలేదు. దానికి ప్రింట్ పి ఎక్కడ ఉండాలా? దానికంటే ముందే ఉండాలా. అర్థమవుతుందా? ప్రింట్ పి దానికంటే ముందే ఉండాలా. మళ్ళీ చెప్తున్నాను. సో ఇలా ఉన్న ఓకే ఏడాది ప్రింట్ పి కంట్రోల్ ఎక్స్ ప్రింట్ పి ఇలా ఉండాలా. ఓకేనా? సో ఇప్పుడు ఎర్రర్ రాలా, నో ఎర్రర్, జస్ట్ కంపైల్. సో ఇలా ఉంది. నాకు ఒకవేళ కోడ్ కిందనుంది, ఈ కోడ్ నేను చేంజ్ చేయకుండా కంపైల్ చేయాలా అంటే నేను పైన యూజ్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఈ ప్రింట్ పి అనే దాన్ని నేను దీనికంటే పైన యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. కానీ కోడ్ నేను కిందనే పెట్టాలా అనుకున్నప్పుడు ఫార్వర్డ్ డిక్లరేషన్ అనే పదం అంటే ఆ పేరు ఇక్కడ వస్తుంది. ఫార్వర్డ్ డిక్లరేషన్ అంటే ఏమంటే జస్ట్ ఆ ప్రొసీజర్ని మనం పైన డిక్లేర్ చేసేయచ్చు అంతే.
ఎలా డిక్లేర్ చేస్తాం? ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్. ఏ విధంగా అయితే స్పెసిఫికేషన్ డిక్లేర్ చేస్తామో పైన ఆ ప్రొసీజర్ని డిక్లేర్ చేసేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు కంపైల్ చేసినామంటే ఇక్కడ డిక్లేర్ చేసేసినాము, అక్కడికి ఉంది ప్రొసీజరు, దాని బాడీ కింద ఎక్కడ ఉన్నా కూడా ఓకే, పైన డిక్లేర్ చేసి వదిలేసినాం. ఓకేనా? దీన్ని అంటాము ఫార్వర్డ్ డిక్లరేషన్. ఇప్పుడు ఎవరు రాలేదు, కోడ్ కింద ఉంది, లోకల్ ప్రొసీజర్ కోడ్ కింద ఉంది. కింద ఉన్నా సరే మనం ఆ ప్రొసీజర్ని కంపైల్ చేయాలనుకుంటే, యూజ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని, ఈ ప్రొసీజర్ని కింద లోకల్ ప్రొసీజర్ని పైన డిక్లేర్ చేసేయచ్చు. ఎలాగ డిక్లేర్ చేస్తాం? స్పెసిఫికేషన్లో ఏ విధంగా అయితే డిక్లేర్ చేస్తామో ఆ విధంగా డిక్లేర్ చేసేస్తాం. దాన్ని ఫార్వర్డ్ డిక్లరేషన్ అంటాం. ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ఫార్వర్డ్ డిక్లరేషన్ అన్నాడు అనుకో, సో అప్పుడు ఏం చేస్తాము? వీ యూస్ టు డిక్లేర్ లోకల్ ప్రొసీజర్ at the beginning and we can implement the logic at any position. ఎక్కడన్నా సరే నేను బాడీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? ఇది లోకల్ ప్రొసీజర్. అదేవిధంగా ఫంక్షన్ కూడా కింద రాసుకోవాలనుకున్నప్పుడు ఫంక్షన్ పైన డిక్లేర్ చేసుకుంటే ఫార్వర్డ్ డిక్లరేషన్ అంటారు. అర్థమైందా గౌతమ్? అర్థమైందన్న. కాకపోతే ఒకసారి అది కాలింగ్ ఎట్లా చేస్తారు? దాని కాలింగ్ ఇంతే, ఇంతకుమించి ఏం కాల్ చేయలేము. లోపల దీని లోపల మాత్రమే కాల్ చేస్తాం. లోకల్ ప్రొసీజర్ని ఆ ప్యాకేజ్ బాడీలో మాత్రమే కాల్ చేస్తాం, అంతే. ఈ విధంగా అది కాదన్న, బయట నుంచి రాదు, బయట నుంచి కాల్ చేయలేం. స్పెసిఫికేషన్లో ఉంటేనే బయట నుంచి కాల్ చేస్తాం. ఏ అయితే ప్రొసీజర్స్ ఫంక్షన్స్ స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేస్తామో వాటిని మాత్రమే మనం వేరే ప్యాకేజ్లో అయినా సరే, నార్మల్గా అయినా సరే, స్పెసిఫికేషన్లో ఉండే వాటినే కాల్ చేస్తాం. ఇప్పుడు అక్కడ వేరే ప్యాకేజ్ డాట్ ఎక్కడ ఫంక్షన్ యాడ్ వేరే ప్యాకేజ్ నేను డిక్లేర్ చేసినప్పుడు వేరే ప్యాకేజ్ ఏం పని మనకు? ఇక్కడ పెట్టేటవన్నీ ఈ ప్యాకేజ్ సంబంధించినవి రాస్తున్నాం మనం కోడ్. ఈ కోడ్ రాసేది దేనికోసం? ఈ ప్యాకేజ్ కోసం రాస్తున్నాము. వేరే దాంతో ఏం పని ఉంది మనకు? ఒకసారి ఏమన్నా అలాగా వస్తే రావా? అలా ఏం ఉండదు. వేరే ప్యాకేజెస్ ఏం వేరియబుల్స్ కావాలంటే వేరేటివి వాడుకోవచ్చు. ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, వేరే వేరియబుల్ వాడుకోవచ్చు. టైప్ ఉన్నాయి, దాని కావాలంటే డిక్లేర్ చేసుకోవచ్చు. కర్సర్స్ కావాలంటే డైరెక్ట్ వాడుకోవచ్చు అంతే. డిక్లేర్ చేసేటవన్నీ ఇక్కడ వీటివే. సో ఇక్కడ దాకా అర్థమైతే నెక్స్ట్ చెప్తా. దీంట్లో వేరియబుల్స్, లోకల్ ఫంక్షన్స్, లోకల్ ప్రొసీజర్స్. అర్థమైందా? అర్థమైందా నాగా? సో నాగా అర్థమైందా? అర్థమైందన్న. సో ఇప్పుడు అర్థమైందన్న. ఓకే, నేను వేరియబుల్స్ గురించి చెప్తున్నాను. సో వేరియబుల్స్ సరే, ప్రొసీజర్స్ కూడా నేను చెప్తాను. ఇంకొకటి కూడా వేరే టాపిక్, దానికంటే ముందు వేరియబుల్స్. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఉంది v_num నంబరు. దీని స్కోప్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఆ ఫంక్షన్ సంబంధించిన బిగిన్ నుంచి ఎండ్ దాకానే ఎక్కడన్నా వాడుకోవచ్చు. బిగిన్కి ఎండ్లో అందులో ఎక్కడున్నా సరే వాడుకోవచ్చు. సో ఇక్కడ ఉంది సబ్స్ట్రాక్షన్. ఇక్కడ నేను వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసిన v_num ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వాడుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడ వాడుకోవచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడికి, అంతే. ఈ వేరియబుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే, అంటే ఆ బిగిన్ ఎండ్ మధ్యలో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. బట్ వేరియబుల్స్ మనం ఎక్కడెక్కడ డిక్లేర్ చేయొచ్చు, ఎక్కడ దాకా డిస్టర్బెన్స్ ఊరికే. సో ఇది లోకల్ టు దట్ ప్రొసీజర్, లోకల్ టు దట్ ఫంక్షన్, అంతే. సో మనం ఎలాంటి వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు అంటే 3 లెవెల్స్లో వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ ఫంక్షన్ వరకే వేరియబుల్ కావాలనుకుంటే ఫంక్షన్ యాజ్ తర్వాత డిక్లేర్ చేసుకుంటాం. లేదు, కింద ఉన్న ఏ ప్రొసీజర్లో అయినా సరే, ఏ ఫంక్షన్లో అయినా సరే వాడుకోవాలనుకున్నప్పుడు ప్యాకేజ్ బాడీ లెవెల్లో మనం వాడుకోవాలనుకుంటే ప్యాకేజ్ యాజ్ తర్వాత ఇక్కడన్నా డిక్లేర్ చేసుకోవచ్చు, ఇక్కడన్నా డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే v_num నంబర్. సో దీని యూజ్ ఏమంటే, సో ఇక్కడ డిక్లేర్ చేయాల్సిన పనిలే, సేమ్ నేమ్ కదా. ఇక్కడ కూడా నో, ఇక్కడ కూడా నో, నాట్ రిక్వైర్డ్, ఇక్కడ కూడా నాట్ రిక్వైర్డ్. అర్థమైందా? నేను పైన డిక్లేర్ చేసేసినానంటే కింద ఉన్న ఏ ఫంక్షన్లో అయినా సరే ఆ వేరియబుల్లో నేను వాడుకోవచ్చు డైరెక్ట్గా.
ఎక్కడ దాకా ఈ ప్యాకేజ్ బాడీలో ఉన్న ప్రొసీజర్స్ ఫంక్షన్స్ మాత్రమే వాడుకోవచ్చు. పైన డిక్లేర్ చేస్తే, ఇక్కడ డిక్లేర్ చేస్తే v_num. సో ఆ వేరియబుల్లో నేను కింద ఎక్కడన్నా సరే వాడుకోవచ్చు. ఇది ప్యాకేజ్ బాడీ లెవెల్ వేరియబుల్. కింద డిక్లేర్ చేయకుండానే కంపైల్డ్. ఓకేనా, కంపైల్డ్. సో దీన్ని ఏమంటారు, ప్యాకేజ్ బాడీ లెవెల్లో. అంటే కింద ఏ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు, ఇక్కడ మాత్రమే, బయట నుంచి కాదు. సో ఇంకొక వేరియబుల్లో ఇప్పుడు ఒక నిమిషం, రిజల్ట్ అని కాకుండా డిక్లేర్ అవసరం లేదు. డాట్ ఏంద నంబరు v_num ఈక్వల్ టు ఈక్వల్ టు 5 + 10. వేరియబుల్ నేను అసైన్ చేసుకున్నాను, అది వేరియబుల్ అనుకున్నాను, ఆ వేరియబుల్ అసైన్ చేసుకున్నాను. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏంది టోటల్ v_num. నేను v_num అనేది ఎక్కడ డిక్లేర్ చేసినానో చేయలే, నేను దీన్ని కంపైల్ చేసుకున్నాను. సో ఇది లేదు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది, v_num మస్ట్ బి డిక్లేర్డ్. సో v_num కనుక v_num అయితే ఈ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ నేను డిక్లేర్ చేసి ఉంటే, నేను బయట, ఇది బయట, ఇది ప్యాకేజ్ లోపల కాదు, ఇది బయట వేరే ఏ ప్రొసీజర్ నుంచి అయినా సరే, వేరే ఏ ప్యాకేజ్నైనా సరే నేను వాడుకోవచ్చు. దాన్ని వాడాలంటే ఏం చేయాలా, ఈ వేరియబుల్లో ఈ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ ఉంటే నేను వాడుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు నేను v_num తీసుకుని వచ్చి ఇక్కడ వాడుతున్నా, ఇక్కడ డిక్లేర్ చేసిన కంపైల్డ్ బాడీ కూడా. సో స్పెసిఫికేషన్ ఒకసారి కంపైల్ చేస్తే బాడీ కూడా కంపైల్ చేయాలా. ప్యాకేజ్ స్పెసిఫికేషన్ కంపైల్ చేస్తే వీ మస్ట్ హ్యావ్ టు కంపైల్ బాడీ ఆల్సో, లేదంటే ఇన్వాల్యూ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అది. సో ఓకే, ఇప్పుడు నేను చూద్దాం 15 వేరియబుల్ ఇక్కడ నేను డిక్లేర్ చేయలే. ఈ వేరియబుల్ డిక్లేర్ చేయగానే ఈ ప్యాకేజ్ నేమ్ డాట్ ఈ వేరియబుల్, దీని మీనింగ్ ఏమంటే ఈ ప్యాకేజ్లో ఆల్రెడీ ఈ వేరియబుల్ ఉంది, డైరెక్ట్గా ఆ వేరియబుల్ వాడేయచ్చు. వీటిని ఏమంటారంటే గ్లోబల్ ప్రొసీజర్స్, గ్లోబల్ వేరియబుల్స్ అన్నీ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో ఉంటాయి. ఆ వేరియబుల్స్ని మనం ఎక్కడి నుంచైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు, ప్యాకేజ్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, అర్థమైందా, ప్యాకేజ్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్. సో ఇంతకుముందు కర్సర్ వాడినారు, కర్సర్ ఇక్కడ డిక్లేర్ చేసుకొని డైరెక్ట్గా ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ ప్యాకేజ్ నేమ్ డాట్ కర్సర్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా, 3 లెవెల్స్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్. లోపల ఫంక్షన్ లోపల నేను ఏమైనా డిక్లేర్ చేస్తే అది బిగినింగ్ ఎండ్ మధ్యలో మాత్రమే ఉంటుంది. ప్యాకేజ్ బాడీ యాస్ తర్వాత, సో యాస్ తర్వాత ఇక్కడ చేసినా ఒకటే, ఎక్కడ డిక్లేర్ చేసినా సరే ఆ ప్యాకేజ్ బాడీ కింద ఎక్కడన్నా వాడుకోవచ్చు, అంతేగాని బయట ఎక్కడి నుంచి కాల్ చేయలేం. అదే వేరియబుల్ నేను ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేస్తే దాన్ని బయట నుంచి కూడా నేను యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అర్థమవుతుందా, అర్థమైందా, 3 లెవెల్స్. ఇది నేను బయట నుంచి కాల్ చేసిన, వేరే ప్రొసీజర్ ఉన్నదనుకో డైరెక్ట్గా వాడేయచ్చు. టైప్ నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను, రికార్డు డైరెక్ట్గా ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు వేరియబుల్లో, ఇక్కడ డైరెక్ట్గా మనం డిక్లేర్ చేయాల్సింది. మళ్ళీ ఆల్రెడీ అలా ఉంటే మనకు తెలిసి ఉంటే టైప్ వేరియబుల్. అర్థమైందా అయితే, అర్థమైంది. ఓకే. సో ఇక నేను స్టార్ నోట్ రాస్తా, కింద రాసిన లేదు నాకు గుర్తులేదు. when we modified or compiled package specification, again we have to, after that we have to
compile package body also, otherwise package body will become invalid అయిపోతుంది. స్పెసిఫికేషన్ కంపైల్ చేసిన తర్వాత బాడీని కూడా కంపైల్ చేయాలి, లేదనుకో అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏదో ఒకటి పెట్టి వేరియబుల్ పెట్టి ఏదో సంథింగ్ ఇంకో వేరియబుల్ పెట్టి _num2 నంబర్ అని పెట్టి కంపైల్ చేసిన. సో షిఫ్ట్ F4 ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి, ప్యాకేజ్ బాడీ ఉందా లేదా అన్నది. ప్యాకేజ్ నేమ్ ఎక్కడున్నా సరే, నార్మల్ ఓన్లీ ప్యాకేజ్ నేమ్ ఉంది, ఇక్కడ కూడా సరే ప్యాకేజ్ నేమ్ ఉందా, దాని మీద షిఫ్ట్ F4, జస్ట్ ప్యాకేజ్ నేమ్ మీద షిఫ్ట్ F4 చూస్తే దానికి కోడ్ ఓపెన్ అవుతుంది. సో నార్మల్ ప్రొసీజర్ అయితే డైరెక్ట్ మొత్తం కోడ్ అక్కడే ఉంటుంది, ఫంక్షన్ అయితే దాని కోడ్ అక్కడే ఉంటుంది. బట్ ఇది ప్యాకేజ్ 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్ ఉన్నప్పుడు ప్యాకేజ్ స్పెసిఫికేషన్ వచ్చింది. ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ అంటే ప్యాకేజ్ స్పెసిఫికేషన్, బాడీ అయితే ప్యాకేజ్ తర్వాత బాడీ ఉంటుంది. సో ఇక్కడ ఈ బాక్స్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను, ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే బాడీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అటు పెట్టగానే కనపడింది ఓపెన్ బాడీ, ఓకేనా. సో టాగల్ బిట్వీన్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అండ్ బాడీ బై యూజింగ్ దిస్ బటన్. ఈ బటన్ ఓపెన్ క్లిక్ చేస్తే ప్యాకేజ్ బాడీ ఓపెన్ అయిపోయింది. ఇది ప్యాకేజ్ బాడీ, దానికి సంబంధించిన బాడీ. సో ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినామంటే ఏమైంది, ఇక్కడ ఇన్వాలిడ్ అయిన ఏ ఆబ్జెక్ట్ను సరే మనం ఎగ్జిక్యూట్ చేయలేము. ఎనీ ఆబ్జెక్ట్ ఇన్వాలిడ్లో ఉన్న స్టేట్ ఆ ఆబ్జెక్ట్ వర్క్ అవ్వదు. సో ఇప్పుడు ఇది ఇన్వాలిడ్ అయిపోయింది. ఎందుకు ఇన్వాలిడ్ అయిపోయింది అంటే నేను స్పెసిఫికేషన్ కంపైల్ చేసినాను, ఆ తర్వాత బాడీ నేను కంపైల్ చేయాల. సో స్పెసిఫికేషన్ ఏమో వ్యాలిడ్లో ఉంది, ఇది స్పెసిఫికేషన్ వ్యాలిడ్లో ఉంది, ఇది ప్యాకేజ్ బాడీ ఇన్వాలిడ్లో ఉంది. ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అంటే ఓన్లీ ప్యాకేజ్ వ్యాలిడ్లో ఉంది, ప్యాకేజ్ స్పెసిఫికేషన్ బాడీ ఇన్వాలిడ్లో ఉంది. ఇది వ్యాలిడ్ అవ్వాలని ఏం చేయాలా, మళ్ళీ ఇంకోసారి కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే ఈసారి షిఫ్ట్ F4, ఇదేంటిది ప్యాకేజ్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఏముంది ఇక్కడ ప్యాకేజ్ వ్యాలిడ్ కోడ్కి వెళ్ళి ఇక్కడ ఈ బటన్, ఇప్పుడు ఇది ప్యాకేజ్ బాడీలో డీటెయిల్స్, ప్యాకేజ్ బాడీ వ్యాలిడ్, అర్థమైందా. సో కంపైల్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఏదో ఒక కోడ్ ఎర్రర్ వచ్చింది, ABCDEF ఎర్రర్, అది కంపైల్ టైం ఎర్రర్ ఏం చెప్పింది, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ మస్ట్ బి డిక్లేర్డ్. సో ఎక్కడ వచ్చింది అది తెలియదు కదా. కంపైల్ అయిన తర్వాత లాస్ట్లో బ్యాక్వర్డ్ స్లాష్ కొట్టి షో ఎర్రర్ అంటే లైన్ నెంబర్ 35 ఉంది. ఐడెంటిఫైయర్ మస్ట్ బి డిక్లేర్. లైన్ నెంబర్ చూసుకుంటే ఇక్కడ కనపడుతుంది లైన్ నెంబర్, ఇది 31 లైన్ నెంబర్, సో ఇది 35 లైన్ నెంబర్. సో ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదు ఐడెంటిఫై చేయలేకపోయినాము, ఎక్కడ చూసుకోవచ్చు, సేమ్ షిఫ్ట్ F4 ప్యాకేజ్ నేమ్ మీద షిఫ్ట్ F4, ఆ తర్వాత బాడీలో కదా మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి బాడీ, ఇక్కడ ఎర్రర్స్ అనే ట్యాబ్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఎర్రర్స్ మీద ఏం ఎర్రర్ ఉందో ఆడుంటుంది డీటెయిల్స్. సో 2 ways, స్లాష్ కొట్టి షో ఎర్రర్ కొట్టినా వస్తుంది, షో ఎర్రర్ డైరెక్ట్ కొట్టినా వస్తుంది. స్లాష్ ఎందుకు కొడతామంటే PLSQLలో కంట్రోల్ ఎంటర్ కొట్టినామంటే పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. స్లాష్ కొట్టిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వదు. బ్యాక్వర్డ్ స్లాష్ 2 కోడ్ ఒకేసారి కంపైల్ చేయాలనుకున్నప్పుడు. సో ఇప్పుడు 4 కోడ్స్ ఉన్నాయి నా దగ్గర, 4 కోడ్స్ నేను ఈ స్లాష్ లేదనుకో ఏమవుతుంది అంటే పైనుంచి కిందకి ఒకటే కోడ్ అనుకుంటుంది. ఇది స్లాష్ అంటే ఏంటంటే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్. స్లాష్ ఇది తీసేసినాను అనుకో, ఇది మొత్తం తీసేసినాను అనుకో, ఎర్రర్ ఏమనుకుంటుంది, అది ఎన్కౌంట్ క్రియేట్ సింబల్, మధ్యలో క్రియేట్ అనే సింబల్ ఎందుకు వచ్చింది అనుకుంది. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఎండ్ మధ్యలో దాకా క్రియేట్ ఉండకూడదు, ఇక్కడ క్రియేట్ ఎందుకు వచ్చింది ఎర్రర్. సో ఇప్పుడు నేను స్లాష్ పెట్టినాను అనుకో, అక్కడికి అయిపోయిందని ఆ ప్రోగ్రామ్. మళ్ళీ స్లాష్ పెట్టినాను అనుకో, అక్కడికి అయిపోయిందని ప్రోగ్రామ్. స్లాష్ పెట్టినాను అనుకో, ప్రోగ్రామ్ అయిపోయింది. సో
ఇప్పుడు నేను కంపైల్ చేసినాను అనుకో, ఎస్ ఏమైంది, వితౌట్ ఎర్రర్ 4 కంపైల్ అయింది. స్లాష్ అంటే ఏంది, కోడ్ అక్కడికి ఎండ్ అని స్లాష్. సో ఇప్పుడు నేను స్లాష్ ఎందుకు ఇచ్చినామంటే నేను కంట్రోల్ ఆల్ కొట్టి ఒకేసారి కంపైల్ చేసినాను అనుకో, కోడ్ ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత షో ఎర్రర్ ఎగ్జిక్యూట్ చేయాలి. అర్థమైందా, రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయింది. బ్యాకెట్ బాడీ కంపైల్ అయింది, బట్ ఎర్రర్ అయింది. ఎర్రర్ వచ్చినాయి. వాట్ ఎర్రర్ అంటే ఇది. అర్థమైందా, హౌ టు ఫైండ్ ఎర్రర్స్. అర్థమైందా లేదా? అర్థమైంది అన్న. ఓకే, సో స్లాష్ కొడితే ఆడికి PLSQL ప్రోగ్రామ్ ఎండ్ అని స్లాష్ గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ ఒకే ఫైల్లో పెట్టాలనుకున్నప్పుడు ప్యాకేజ్ స్పెసిఫికేషన్ తర్వాత స్లాష్ కొట్టి కింద బాడీ పేస్ట్ చేస్తే 2 కంపైల్ అవుతాయి. ఓకేనా, లేదంటే ఎర్రర్ అవుతుంది. లేదంటే ఒక్కొక్కటి కాపీ చేసుకొని చేయాలి. సో ఇప్పుడు నేను ప్యాకేజ్ కంపైల్డ్, బాడీ కూడా కంపైల్ అయింది. ఎందుకు అయిందంటే ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ దాకా కోడ్ అయిపోయింది. ఆ తర్వాత కోడ్ ఇక్కడ అన్నీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. 10 కోడ్లు పెట్టు, స్లాష్ పెట్టి అడిగి అయిపోయినట్టు. సో సెలెక్ట్ స్టేట్మెంట్ సెమీకోలన్ ఎలాగో PLSQLకి స్లాష్, SQLలో సెమీకోలన్ అంటాము, ఇక్కడ స్లాష్ అంటే సిమిలర్. ఓకే, సో ఇక్కడ దాకా ఏం చెప్పినా మనం, లోకల్ ప్రొసీజర్స్, లోకల్ ఫంక్షన్స్, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఏది ఎక్కడి నుంచి కాల్ చేస్తాము అని చెప్పినాం. సో ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, వాట్ ఈజ్ చెప్పు, ఫంక్షన్ ఓవర్లోడింగ్, ప్రొసీజర్ ఓవర్లోడింగ్. ప్రొసీజర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఓకేనా, అంటే ఏంటి రాసిన దాని కింద నేను. సో ఇవన్నీ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ స్పెసిఫికేషన్లో ఇవన్నీ ఉంటాయి పైన లోకల్లో. ఓకేనా, ప్యాకేజ్ బాడీ వేరియబుల్స్, ప్రొసీజర్స్, లోకల్ ప్రొసీజర్స్, వేరియబుల్ ప్యాకేజ్, ఓకే ప్రైవేట్ దీనికి సంబంధించిన ప్రొసీజర్ వేరియబుల్ ఇవన్నీ రాసినాను నేను. స్పెసిఫికేషన్ ఇలా రాస్తే లాజిక్, ఇంక మీరు ఆ లాజిక్సే మొత్తం. ఓకే, లోకల్ టు ఫంక్షన్, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్ కానీ ప్రొసీజర్ లోపల ఒకటి, ప్యాకేజ్ బాడీ లెవెల్ ఒకటి, గ్లోబల్ వేరియబుల్ ఒకటి. ప్యాకేజ్ బాడీ లెవెల్ వేరియబుల్గా సో ఇక్కడ డిక్లేర్ చేస్తాం. వేసిన తర్వాత ప్యాకేజ్ వేసిన తర్వాత డిక్లేర్ చేస్తాం. ప్యాకేజ్లో బిగిన్ ఉండదు. సో గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడ చేస్తాము, స్పెసిఫికేషన్లో చేస్తాం. సో వాటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ప్యాకేజ్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, not if you compile specific class not if you compile package specification, then package body will become invalidate. So ఆ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో ఉంటే ఆ ప్యాకేజ్ బాడీలో వాడాలంటే అవసరం లేదు. ఓకేనా, సో మన ఇంట్లో ఒక పేరు ఉంటే రే కుమార్ రా అంటాము. మన ఇంట్లో కుమార్ లేకుండా పక్కింట్లో కుమార్ అంటే పక్కింట్లో కుమార్ అంటాం అంతే. మన ఇంట్లో కుమార్ రా అంటామా, లేదు. సో ఇది కూడా అంతే. ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో వాడినా బాడీలో డిక్లేర్ చేసినా, ఎక్కడ డిక్లేర్ చేసినా అదే ప్యాకేజ్ బాడీలో యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేరియబుల్ వాడేయచ్చు. అదే వేరే ప్యాకేజ్ నుంచి ప్రొసీజర్ నుంచి వాడాలంటే ఆ ప్యాకేజ్ నేమ్ డాట్ వేరియబుల్ అని వాడాలి. అది ప్రొసీజర్ అయినా, ఫంక్షన్ అయినా, వేరియబుల్ అయినా, కర్సర్ అయినా, టైప్ అయినా, ఏదన్నా సరే ప్యాకేజ్ నేమ్ డాట్. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ఉందా, ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో రైట్ ఏ ప్యాకేజ్ ఫర్ లోన్. సో మీరు చదవండి, అది రిక్వైర్మెంట్. ఇది మీరు అనలైజ్ చేయాలి. నేనే చెప్తామంటే అర్థం అవ్వదు. ఇన్నంతసేపు బాగానే ఉంటుంది అది సమ్మగా, ఆ తర్వాత గుర్తుండదు ఎవరికి. అనలైజ్ చేయండి, డౌట్ ఉంటే నన్ను అడగండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది. సో అన్నీ చెప్పినాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ బాడీ, ఇక్కడ స్పెసిఫికేషన్, ప్యాకేజ్ తర్వాత ప్యాకేజ్ నేము, ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి,
ఒక ప్రొసీజర్, 2 ప్రొసీజర్లు, 3 ప్రొసీజర్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన పారామీటర్స్. ఇది ప్యాకేజ్ బాడీ. నేను స్లాష్ ఎందుకు వాడినాను, ఒకేసారి కంపైల్ చేసుకుంటే అవుతుంది. అది తీసేసి నువ్వు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసినా ఓకే. సో ప్యాకేజ్ బాడీలో ఈ ఈఎంపి క్యాల్సీ ఫంక్షన్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో లేదు. దాని మీనింగ్ ఏది, ఇది లోకల్ టు దిస్ ప్యాకేజ్ బాడీ. సో దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేయొచ్చు, కింద ఉన్న ఏ ప్రొసీజర్ అయినా సరే, ఫంక్షన్ అయినా సరే మనం కాల్ చేసుకోవచ్చు. సో అంతే. సో ఇది ఏం చేస్తాను, ఇఫ్ ఎల్స్ నువ్వు నల్ పాస్ చేస్తేనేమో ఎర్రర్, కాకపోతేనేమో పాస్ చేసిన అన్నీ అయినాయి. సో ఇన్సర్ట్ చేసినావు, అన్నీ వ్యాలిడ్ అయితే ఇన్సర్ట్ చేసినావు, కమిట్ చేసినావు, ఇంకో ప్రొసీజర్ రాసినాను. నేను యాడ్ రాసినాను అది. సో ఇది ఒకటే ప్యాకేజ్ అంతా. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కింద రాసి ఉంటాను నేను, నెక్స్ట్ క్లాస్లోనో ఇంకో క్లాస్లో రాసి ఉంటాను. ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఆర్ ప్రొసీజర్ ఓవర్లోడింగ్? ఫంక్షన్ ఓవర్లోడింగ్, ప్రొసీజర్ ఓవర్లోడింగ్, ఈ పేరు జావాలోనూ వినపడుతూ ఉంటుంది, ఎక్కడున్నా సరే వినపడుతూనే ఉంటుంది. ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఒక ప్యాకేజ్ లోపల క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ ఏదో సమ్ ఏదో XYZ PACK టైప్లో మిస్టేక్ అయింది. ఏం ప్యాకేజ్ ఉంటుంది, డేట్ డిఫరెంట్ అనుకుందాం. డేట్ డిఫరెన్స్ మీద ఏదన్నా సంథింగ్ పీకేజీ యాజ్ బిగిన్ దీనికి ఉండదు, ఎండ్ సెమీకోలన్ ఇచ్చినా ఓకే. ఎండ్ తర్వాత ప్యాకేజ్ నేమ్, ఎండ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చినా కూడా ఓకే. ఏంది ఇది, ప్యాకేజ్ స్పెసిఫికేషన్. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఒకటే ప్రొసీజర్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి, ఓకేనా. ఒకటే ప్రొసీజర్ నేమ్ కానీ ఫంక్షన్ నేమ్ సేమ్ నేమ్ అలా ఉంటాయి, 2 సార్లు ఉంటాయి. అప్పుడు ప్రొసీజర్ ఏంది, డేట్ డిఫ్. ప్రొసీజర్ కాకుండా మనం ఏం చేస్తాం, ఫంక్షన్ తీసుకుంటాం. ఫంక్షన్ డేట్ డిఫ్ ఫంక్షన్ పారామీటర్స్ ఏదైనా సరే రిటర్న్ నంబర్ అనుకుందాం, నంబర్ ఆఫ్ డేస్ అనుకుందాం. రిటర్న్ నంబర్ సేమ్ ఉండింది అనుకో ఇంకో ఫంక్షన్, దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటారు. ఫంక్షన్ నేమ్ ద పారామీటర్స్ని ఇంకా ఇవ్వాలా. సో దీన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్, నేమ్ సేమే. సో అది ఎలా కంపైల్ అవుతుంది, అవ్వదు, ఎర్రర్. సో ఫంక్షన్ ఒకటే నేమ్ ఉండాలంటే కండిషన్ ఏమంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ కానీ డేటా టైప్ ఆఫ్ పారామీటర్ కానీ డిఫరెంట్ ఉండాలి. పారామీటర్స్ నేమ్ అనేది కాదు, నేమ్ ఒకటే ఉన్నా లేకపోయినా అది కాదు, టైప్ ఆఫ్ పారామీటర్ అన్నా ఏదో ఒకటన్నా డిఫరెంట్ ఉండాలి రెండిట్లో. లేదు నంబర్ ఆఫ్ పారామీటర్స్ అన్నా డిఫరెంట్ ఉండాలి. ఒకటే నేమ్తో 2 ప్రొసీజర్స్ కానీ 2 ఫంక్షన్స్ కానీ ఉంటే ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఆర్ ప్రొసీజర్ ఓవర్లోడింగ్ అంటారు. అర్థమైందా? సో కండిషన్ ఏంది అంటే దానిలో ఉన్న పారామీటర్స్ లిస్ట్ అన్నా డిఫరెంట్ ఉండాలా, టైప్ ఆఫ్ పారామీటర్స్ అన్నా డిఫరెంట్ ఉండాలి. సో ఇప్పుడు డేట్ డిఫరెంట్ 2. సో నాకు 2 పారామీటర్స్ ఇస్తే రెండు డేట్ మధ్యలో డిఫరెన్స్. ఒక పారామీటర్ ఉంటే ఈ రోజుకి పాస్ చేసిన డేట్కి మధ్యలో డిఫరెన్స్ అని టూ ఫంక్షన్స్ నేను రాస్తున్నాను. సో ఒకటేంది p_, ఫ్రమ్ డేట్ ఇన్ డేట్ p_, to_ డేట్ ఇన్ డేట్. లేదు ఫస్ట్ 2 ఇద్దాం సరే, ఎట్లా సరే. ఫ్రమ్ డేట్, ఇది టు డేట్, ఇది ఓన్లీ ఫ్రమ్ డేట్ ఇన్ డేట్. ఎందుకు అంటే నేను దీంట్లో
టూ డేట్ ఏమో సిస్ డేట్ వాడేస్తాం. ఒక డేట్ ఇస్తేనేమో ఈ రోజు నుంచి ఆ డేట్కి లెక్క, 2 డేట్లు ఇస్తేమో ఆ 2 డేట్ల మధ్యలో లెక్క అన్నట్టు రాసిన ఫంక్షన్. ఆ కాన్సెప్ట్ ఏదైనా సరే, సో ఈ ఒకటే ఫంక్షన్ నేము ఒకటే ప్రొసీజర్ నేమ్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో నేను ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను, కంపైల్ అయిపోయింది. సో అదే నేను సేమ్ డేటా టైప్ వాడి నేను వాడినాను అనుకో, నేమ్ డిఫరెంట్ అన్నాను, p_xyz ఇన్ డేట్. ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇలాంటప్పుడు ఏం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం రెఫరెన్సెస్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి, పాస్ బై రెఫరెన్సెస్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా కాకుండా సో ఇలా పెట్టుకున్నాం. సో ఒకటే నేమ్తో మళ్ళీ సేమ్ పారామీటర్స్ ఉంటే మళ్ళీ ఎర్రలే, సేమ్ పారామీటర్ నేమ్ కూడా ఉండకూడదు. అర్థమైందా? అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ చేయాలో దానికి అర్థం కావాలి. సో ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని? సో దీనికోసం కోడ్ ఫస్ట్ అనేది ప్యాకేజ్ బాడీ. హలో ప్యాకేజ్ బాడీ ఎవరు 815 దగ్గర hello yes can you call me after 30 minutes? I'm in meeting. Did you share any invite? No tomorrow I will not. I will call you after 30 minutes. I'm busy now. I'm in meeting. Let's see. అయినా సింహానికి ఎలా వచ్చింది అది నాకు తెలియదు. నాకు ఇచ్చిన నంబర్, నా నంబర్ ఇచ్చిన. ఎందుకు? వాడు వేరే నంబర్ ఇమ్మన్నాడని. నీదా అదే? ఆమె స్పీకింగ్ విత్ షేక్ అనింది. షేక్ ఆమె షేక్ నేను షేక్. నా నంబర్ ఇయ్యద్దమ్మా, నేను కూడా వేరే సెర్చింగ్లో ఉన్నాను కాబట్టి ఇబ్బంది అయింది. సరే ఓకే, టైం వేస్ట్ వదిలే. సో నేను ఇక్కడ కోడ్ రాయాలా అని ఎందుకు నవ్వుకుంటున్నాడు? రిటర్న్ నంబర్ యాజ్ బిగిన్ ఎండ్. ఇక్కడికి ఒక ఫంక్షన్ కోడ్ రాయాలా. సో నేనేం రిటర్న్ చేయాలా? నంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ దీస్ టూ, అంతే కదా. v_, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ నంబర్ ఈక్వల్ టు డేట్ మైనస్ డేట్ ఏమవుతుంది? డేట్ మైనస్ డేట్ నంబర్ ఆఫ్ డేస్. 2 డేట్ ఇచ్చినామంటే నంబర్ ఆఫ్ డేస్. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి 2 ఫ్రమ్ 2 అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే 2 మైనస్ ఫ్రమ్. నువ్వు ఏదైతే డేట్ ఇస్తున్నావో మైనస్ ఫ్రమ్. రిటర్న్ నంబర్ ఆఫ్ డేస్. as begin end. సో ఇక్కడ నంబర్ ఆఫ్ v_, నంబర్ ఆఫ్ డేస్ అనేది నంబర్. నేనేమనుకున్నాను, ఈ పారామీటర్ ఒక పారామీటర్ ఉంటే ఏమనుకున్నాను, సిస్ డేట్ మైనస్ ఆల్ పాస్ చేసిన డేట్ అని అనుకున్నా. సో రిటర్న్ క్యాబోలేదు. నేను ఇస్తున్నాను, అది ఇస్తున్నా v_, నంబర్ ఆఫ్ డేస్. అర్థమైందా? సో ఈ కైండ్ ఆఫ్ లాజిక్ ఉంటాయి. ఒకటే ప్రొసీజర్ నేమో మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేయాల్సి వస్తే ఒకటే ప్యాకేజ్ బాడీలో అర్థమైందా? నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు
EXEC స్పేస్ ఇలా ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, ఒక డేట్ ఇచ్చినాం అనుకో, ఏం డేటు 20-October-2024. నేను సెట్ సర్వర్ టర్న్ చేయలేదు ఈ సెషన్లో. అవుట్పుట్ ఆన్ ఇలా అయితే ప్యాకేజ్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ అయితే ఎక్కువ అయిపోయిందని నీళ్ళు సార్ వాటర్ సార్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఫంక్షన్ కదా అది ఎక్కువైందనేది అదే ఫ్రమ్ జ్యూయల్ ఏమొచ్చింది 100 days. ఎప్పటి నుంచి 100 days అంటే ఈ రోజు నుంచి 100 days. ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది? అది సెకండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో అదే నేను ఇలా ఇచ్చిన అనుకో, కామా 25 February 2025 అన్నాను అనుకో, ఏమొచ్చింది 128. అర్థమైందా? 128. ఎలా ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది? ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. 6 తర్వాత నీకు ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు గ్రూప్లో పెట్టమన్నా. నేను ఆయన పెట్టినాడు కదా గ్రూప్లో, పెట్టినావు కదా 4K. నేను చెప్పినానే పెట్టమని. నువ్వు ఉన్నావు కదా. అవును ఉన్నావు. సరే వదిలే, ఎవరో పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది. if we have same two or more procedure function name same with same names those function or procedure we used to call as function overloading. Those function or procedure must have different types of parameters or different number of parameters. Different number of parameters అన్నా ఉండాలా, టైప్ అన్నా సరే డిఫరెంట్ ఉండాలా, నేమ్ అట్లీస్ట్. సో అలా ఉంటే వాటిని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటారు. సో ఎగ్జాంపుల్ this is one example. ఏమది? ఇది అర్థమైందా? అయితే గౌతమ్ అర్థమైంది. దీని వెంటనే ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ తెలుసా? Can we create two standalone or stored procedure, ఏదైనా సరే stored procedures with the same name? Yes sir. Try that. Create or replace procedure. ఏం ప్రొసీజర్ అది? PMP PRC ఏదో సంథింగ్, నేను నా నేమ్ అటు పెట్టాను ఏదో ఒకటి. P_number one in number as begin end DVMS_output_line
రిజల్ట్ 1 ఇది p_1 జస్ట్ ప్రింటింగ్ మనం క్రియేట్ చేయగలుగుతామో లేదో చూడడం అంతే. అంతే, లాజిక్ ఏందని అడగద్దు. చేసినాను నేను సేమ్ నేమ్తో విత్ 2 పారామీటర్స్ పెడతా. కామా ఇదే కదా కాన్సెప్ట్ ఇంతకుముందు చూసింది మనం. నంబర్ 2 ఇన్ నంబర్. ఇక్కడ ఏం చేయాలి, ఇది ఇంకోటి రాస్తా కింద. ఇది రిజల్ట్ 2 దాంతో పాటు p_number 2 అయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ ఉంది కదా, నేను సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేసిన exec ఏంది ఏమొచ్చింది, ఇది రాంగ్ నంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకు వచ్చింది, ఏమైంది? నేను అందుకే ఇక్కడ ఏం చెప్పినాను, if you have 2 for inside procedure with same name inside package, అది రాయడం నేను ఇన్సైడ్ ప్యాకేజ్, నేను రాసిన అనుకున్నా. ఇన్సైడ్ ప్యాకేజ్లో ఉంటేనే పాసిబిలిటీ. సో స్టోర్ ప్రొసీజర్ అనుకో, నాట్ పాసిబుల్. అది నాట్ పాసిబుల్. ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ఏదైతే కంపైల్ చేసినా అది రీప్లేస్ అయిపోయింది కదా. లేటెస్ట్ ఏది కంపైల్ చేసినా ఆ కోడ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు డ్రాప్ చేసి క్రియేట్ చేయాలి. వీ కెనాట్ క్రియేట్ 2 procedures with same name. So only functionality ఉంది. సో ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ stored procedure and package procedure. ఏం డిఫరెన్స్ కనుక్కొని నాకు రేపు చెప్పండి. కనుక్కొని ఏం డిఫరెన్స్ అనేది నాకు రేపు చెప్పండి, నేను నేర్చుకుంటాను. అర్థమైందా? సో ఇప్పటికీ చాలా తెలుసుంటాయి. స్టాండర్డ్ నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసినాను. ఫాస్ట్, ఎందుకు ఫాస్ట్, ఆ తర్వాత ఇది పాసిబిలిటీ ఉంది. ఏం పాసిబిలిటీ? ఓవర్లోడింగ్ పాసిబిలిటీ ఉంది. ఇంకోటి అన్ని రిలేటెడ్ ప్రొసీజర్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాం ప్యాకేజ్. సో ప్యాకేజ్లో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంది, వీ క్యాన్ డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ టైప్స్. అవన్నీ కలెక్ట్ చేసి ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసి నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?